హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్, వారి టేస్ట్కి తగ్గట్టు మనం చేస్తూ ఉండాలి కదా. ఈ వీడియోలో అయితే చిక్కుడికాయ బెల్లం వేసిన ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ ఫ్రై మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం అండి. కొద్దిమంది అయితే తీపిని ఇష్టపడరు కదా, అటువంటి వారి కోసం ఆల్టర్నేటివ్గా కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ చిక్కుడికాయ ఫ్రై అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సైడ్ డిష్గా కూడా సాంబార్లోకి రసంలోకి బాగుంటుంది. వీడియో చూసేద్దాం పదండి. ఇవి మా గార్డెన్లో చిక్కుడుకాయలండి. ఫ్రైకి లేతగా ఉన్న చిక్కుడుకాయలు. నేను చిక్కుడుకాయని 2 వైపులా కూడా పీచు తీసేయాలి. పీచు తీసి చిన్న ముక్కల కింద చేతితోటి తీసుకోవాలి. అది కట్ చేసామంటే కనుక పీచు ఉంటుందండి. పీచు ఉంటే తినేటప్పుడు బాగుండదు. ఈ చిక్కుడుకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఒక స్టీల్ గిన్నెలో వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని, చిక్కుడుకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి ఈ చిక్కుడుకాయలు అయితే ఉడికించాలి. కుక్కర్లో అయితే బాగా మెత్తగా అయిపోతాయండి. మామూలుగా గిన్నెలోనే వేసి ఉడికిస్తే సరిపోద్ది. ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి 2-3 పొంగులు వస్తే చాలు, చిక్కుడుకాయ ముక్కలు ఉడుకుతాయి. ఇందులోకి నేను 5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం వరకు కూడా ఫ్రైలోకి దంచుతున్నానండి. ఇలా దంచి ఫ్రైలో వేస్తే అల్లం ఘాటు, పచ్చిమిర్చి ఘాటు కూడా బాగా పడుతుంది. దంచిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. చిక్కుడుకాయ ముక్కలు కూడా ఉడికాయి చూడండి, మెత్తగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఒక స్ట్రైనర్ పెట్టుకుని అందులో వేసేస్తే వాటర్ అంతా దిగిపోద్ది. ఫ్రై చేసుకోవడమే. పాన్ పెట్టి ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు ఒక 8 వరకు కూడా వేయండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేయండి. ఇందులోకి పోపు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపప్పు 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో కొంచెం వేయించండి. ఈ పోపు పెట్టి ఫ్రై చేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి, ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కూడా కట్ చేశాను. ఇలా ఉల్లిపాయడం వల్ల మనకి కలుపుకుంటాకి కొంచెం రైస్లో కలుపుకుంటాకి బాగుంటుందండి. ఇందులోకి దంచిన పచ్చిమిర్చి, అల్లం కూడా వేసేస్తున్నాను. ఆయిల్లో ఈ పచ్చిమిర్చి, అల్లం కూడా కొంచెం ఫ్రై చేయండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి స్ట్రైనర్లో వేసిన చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవచ్చు. మనం ఉడికించేటప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాం కదా, వాటర్లో పోద్ది. టేస్ట్ తగ్గట్టు మీరు సాల్ట్ వేయండి. ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేస్తున్నాను. బెల్లం ఇష్టం లేని వాళ్ళు మన ఇంట్లో పొడాలు ఉంటాయి కదండి, వేరుశనగ పొడైనా లేదా ధనియాల పొడైనా ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. లేదు అంటే కొన్ని వేరుశనగ గుళ్ళు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు, లేదు కొంచెం కొబ్బరిని కూడా వేసి పొడి చేసుకుని ఈ ఫ్రైలో వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీరని కూడా నేను వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గిస్తే ఈ చిక్కుడుకాయ ముక్కలకి తీపది పట్టి గుజ్జుగా అవుతుంది కూర. చిక్కుడుకాయని మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొంచెం మార్చి చేసుకున్నామంటే తినడానికి బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా అంటే కూడా చిరాగ్గా ఉంటుంది కదా. ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేస్తున్నాను. ఇంగువ కూడా వేసిన తర్వాత ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే రసంలోకి, సాంబార్లోకి, సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. రైస్లో కూడా కలుపుకుంటాక బాగుంటుందండి. ఇప్పుడు చిక్కుడుకాయ సీజన్ కదా, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్.